నగరానికి పరిశ్రమలు తీసుకురావడానికి తమ వంతు సహకారం అందిస్తామని మంత్రి టీజీ భరత్, ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. అమరావతి ప్రాంతంలో భాగమైన విజయవాడ నగరానికి పరిశ్రమలు తీసుకురావడం వల్ల ఉద్యోగ అవకాశాలు పెరిగే విధంగా చూస్తామన్నారు. ఆర్యవైశ్యుల పనులు సక్రమంగా చెల్లించడం వల్ల రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుందన్నారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ ఆధ్వర్యంలో విద్యాధరపురంలోని ఎస్ కన్వెన్షన్ హాల్ నందు ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఎంపీ కేశినేని శివనాథ్, మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి చిత్రపటానికి పూలమాలలు సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆర్యవైశ్యులు వ్యాపారాలు చేసుకుంటూ ఆనందంగానే ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుందన్నారు. వ్యాపారం జరిగి ట్యాక్సులు కట్టడం వల్ల రాష్ట్రానికి ఆదాయం వస్తుందన్నారు. సేవారంగంలో ఎప్పుడు ముందుండే ఆర్యవైశ్యులు సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించిన P4లో మార్గదర్శకులుగా మారి బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలని కోరారు. ఎన్నికల ముందు చెప్పినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొట్టి శ్రీరాములు వర్ధంతి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారం నిర్వహించే ఏర్పాటు చేసిందన్నారు. ఆర్యవైశ్యులు ఏ సమస్యనైనా సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ఇష్టపడతారన్నారు. డూండి రాకేష్ అందుకు భిన్నంగా పోరాట పటిమను అలవరుచుకొని గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపారులు కొండగా నిలబడ్డారని కొనియాడారు. అనంతరం మంత్రి భరత్ ను, ఎంపీ కేశినేని శివనాథ్ కి ఆర్యవైశ్యులు ఆత్మీయ సత్కారం చేశారు. అమ్మను బయటికి పంపా, చెల్లెన్ని బయటికి పంపా, ఈడు రాజ్యం వెళ్తాడు. వీడు నన్ను కూడా ఈయన వైశ్యుని చేసాడు. ఇప్పుడు దాదాపు 10 ఆర్య వైశ్య సమావేశాలకు వచ్చాను నేను. ఇంకా ఏ సమావేశానికి ఇన్నిసార్లు అయితే నేను రాలా. వాసవి క్లబ్ అని, ఆర్య వైశ్యులు అని అన్ని సమావేశాలకి ఏ రోజు కూడా, ఇవాళ కూడా పార్లమెంట్ ఉందా బాబు అంటే మా గోల చేసి పొద్దున్నే వాళ్ళు లీవ్ పెట్టించి మరీ తెప్పించాడు. ఈ సభనే వాడికి ఇవాళ పార్లమెంట్ని కూడా ఎగ్గొట్టు ఇచ్చారు. కాబట్టి మీ అందరికీ, అంటే తనని కాదు, మీ అందరితో కూర్చుంటాం చాలా ఆత్మీయంగా ఉంటుంది. ఎందుకంటే నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నా, ఎలక్షన్ ముందు నుంచి కూడా ఒక్క విషయమే చెప్తా. ఆర్యవైశ్యులు మీకు తెలుసో లేదో 84% అత్యధికంగా తెలుగుదేశానికి ఓటైపోతున్నారని ప్రతి సమావేశాల్లోనూ కూడా చెప్పా. అత్యధికంగా అందరూ అంటారు తెలుగుదేశానికి వాళ్ళు వేస్తారు వీళ్ళు వేస్తారని కాదు. నేను ఆ రోజే చెప్పా, 84% మంది ఆర్యవైశ్యులు తెలుగుదేశంకి వేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడైతే ఆర్యవైశ్యుడు సంతోషంగా ఉన్నాడో అక్కడ రాష్ట్రం సంతోషంగా ఉంటుంది. మీ యొక్క నిజంగా మీరు ఇచ్చే ట్యాక్సులతో కానీ, మీరు ఇచ్చే ఈ వీటితో కానీ వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా ఇవాళ వాటి వల్లే ఉన్నాయి. ఇవాళ మీరు సంతోషంగా వ్యాపారం చేస్తే, చక్కగా వ్యాపారం చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు బాగుంటాయి. ఇవాళ నేను అదే చెప్తా, ఎప్పుడు కూడా మీరు ఎంతోమంది వ్యక్తులతో మీరు పరిచయాలు ఉంటాయి. ప్రతిరోజు మీరు పనిచేసే షాప్లో కానీ, మీరు ఉండే మీ షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్లో కానీ, ఫ్యాక్టరీల్లో కానీ ఎన్నో మంది మీ దగ్గరికి వస్తూ ఉంటారు. మీ దగ్గర ఉండే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ దేశం మొత్తం మీద, రాష్ట్రం మొత్తం మీద ఎన్నో, ఎందుకంటే అప్పుడు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా ఉండి ఎన్నో ఇష్యూస్లో కానీ, పోరాడంలో కానీ, దాంట్లో కానీ హీ హెస్ సపోర్టెడ్ ఇన్ ఎ బిగ్ వే. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు సోమిశెట్టి వెంకటేశ్వర్లు. ఎనీ టైమ్ ఎప్పుడు కూడా హెస్ బీన్ సపోర్టివ్. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అలాగే లక్ష్మయ్య గారు నాతో, ఫాదర్తో, అందరితో మంచి రిలేషన్షిప్ ఉండి నాకు ఎప్పుడు శ్రేయోభిష్లా హీఈస్ బీన్ సపోర్టివ్ టు అస్. సో ఆయనకు కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. వేదికను అలంకించిన పెద్దలు, చాలా మంది డైరెక్టర్లు ఉన్నారు ఆర్యవైశ్యులు, ఇక్కడ కూడా విచ్చేసిన సోదరుమణులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇది ఎప్పుడో జరగాల్సింది. రాకేష్ గారు ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో చెప్పారనమాట. సార్ ఆర్యవైశ్యాస్ చాలా మంది మనకి 2019 నుంచి 24లో ఎన్నో ఇష్యూస్తో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సపోర్ట్ చేశారు. వాళ్ళకు కూడా గుర్తించాలా, మనం పెట్టాలా సార్, ఒకసారి మీకు వీలు ఉన్నప్పుడు ఖచ్చితంగా చేయమని చెప్పడం జరిగింది. కొద్దిగా డిలే కావడం జరిగింది. ఎన్నో ఇష్యూస్ ఎందుకంటే లాస్ట్ 5 ఏళ్ల పాలనలో ఏ రకంగా జరిగిందో మీ అందరికీ తెలుసు. సో ఆ విషయంలో కొద్దిగా టైం పట్టింది. బట్ టైం తీసుకొని ఈరోజు అందరినీ కలసడం జరిగింది. ఖచ్చితంగా మీరైతే, నేను అన్న చిన్ని గారు చెప్పారు 80% 85% పైన, నా ప్రకారము ఆర్యవైశ్యాస్ 95% తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశారండి ఈసారి. ఖచ్చితంగా ఎవరైతే